తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹112.84 చేరుకోగా డీజిల్ ధర ₹100.94గా నమోదైంది. ఇక ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది మూడోసారి. వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ ఉండడంతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ మారకపు విలువలో మార్పులు, కేంద్ర, రాష్ట్ర పన్నుల ప్రభావం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఇంధన ధరలు వరుస పెరుగుదలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు పెరగడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే సాధారణ జీవన వ్యయం కూడా అధికమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.